ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న సామ్రాజ్యవాద అధర్మ యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక ఆధ్వర్యంలో నల్గొండలోని క్లాక్ టవర్ సెంటర్లో తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా అరుణోదయ సాంస్కృతిక సమైక్య 2 తెలుగు రాష్ట్రాల గౌరవ అధ్యక్షురాలు విమలక్క మాట్లాడారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న సామ్రాజ్యవాద అధర్మ యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక ఆధ్వర్యంలో నల్గొండలోని క్లాక్ టవర్ సెంటర్లో తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా అరుణోదయ సాంస్కృతిక సమైక్య 2 తెలుగు రాష్ట్రాల గౌరవ అధ్యక్షురాలు విమలక్క మాట్లాడుతూ అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఆధిపత్యం కోసం ఇరాన్పై దాడులు చేస్తూ వందలాది మందిని హత్య చేస్తుందన్నారు. యుద్ధ నీతిని మరచి హాస్పిటల్స్, బడుల మీద బాంబులు వేస్తూ చిన్న పిల్లలను సైతం హతమారుస్తున్నారని, వీరి చర్య అత్యంత దుర్మార్గమైందన్నారు. అణ్వస్త్రాలు ఉన్నాయని నెపంతో దాడులు చేస్తూ గల్ఫ్ దేశాలు అన్నిటినీ తన గుప్పెట్లో పెట్టుకోవాలని అమెరికా యుద్ధాలు చేస్తుందన్నారు. వినవి దేశాల మీద బాంబు దాడులు ప్రయోగిస్తూ హత్యలు కొనసాగిస్తూ తను అనుకూలతతో ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలని ప్రయత్నం చేస్తుందని, అందులో భాగమే ఈ యుద్ధాలన్నారు. ఐక్యరాజ్య సమితిని కూడా లెక్క చేయకుండా వ్యవహరించే ట్రంప్ నరహంతకుల వరుసలో చేరడానికి చర్చలకు సిద్ధమని ఇరాన్ అంటున్న వారి మాటలను లెక్క చేయకుండా యుద్ధమే పరిష్కారం అన్నట్లు ప్రపంచ దేశాలకు హెచ్చరికలు చేస్తూ ఆయిల్ కంపెనీలు ఉన్న దేశాలన్నిటినీ తన గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని, ఇలాంటి చర్యలు ప్రజాస్వామికవాదులు, మేధావులు ఖండించాలని కోరారు. మార్చి 8 పోరాట స్ఫూర్తిని, సావిత్రిబాయి సామాజిక విప్లవ కృషిని ఎత్తి పడదామంటూ సామాజిక విప్లవకారిని సావిత్రిబాయి కృషితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్పర్శ అధ్యయన వేదిక నాయకులు కాకి భాస్కర్, మానవ హక్కుల వేదిక జిల్లా ఉపాధ్యక్షులు చింతమల్ల గురూజీ, మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షులు వీరస్వామి, అరుణోదయ సాంస్కృతిక సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సి అనిత, PDSU రాష్ట్ర నాయకులు పల్లెబోయిన జానీ, రైతు కూలీ సంఘం నాయకులు బొమ్మకంటి కొమరయ్య, బంటు రామలింగయ్య, వెంకటేశ్వరరావు మరియు జహీరా బేగం, రాజు, వెంకటయ్య, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. వెనకావాలి అందరు పిడికిలు పట్టండి. వెనకావాలి మాత్రం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినాన్ని జరుపుకుంటున్నటువంటి వారందరికీ కూడా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తరఫున, ఉమ్మడి ప్రజా సంఘాల వేదిక తరఫున శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు జరిగేటువంటి మార్చి 8న ప్రపంచంలో జరుగుతున్నటువంటి ప్రపంచ యుద్ధాలు అనేటువంటివి అమెరికన్ సామ్రాజ్యవాదం ఎట్లా ముందుకు తీసుకొచ్చిందో, అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై చేస్తున్నటువంటి విధ్వంసకర దాడులకు నిరసనగా మార్చి 8ని జరుపుకుందామని చెప్పేసి ఇక్కడ ఒక నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటువంటిది జరిగింది. ఈరోజు మొత్తంగా ఈ యుద్ధాలలో బలైపోయేది మహిళలు, పసిపిల్లలే. ఇవాళ మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున స్త్రీ విముక్తి కోసం పోరాడుతున్నటువంటి సందర్భంలో ఇవాళ సమాన పనికి సమాన వేతనం కావాలని, 8 గంటల పని విధానం ఉండాలని ఏర్పాటైనటువంటి మార్చి 8న ఈ సందర్భానికి పురస్కరించుకొని ఇవాళ జరుగుతున్నటువంటి విధ్వంసకర యుద్ధాలకు నిరసనగా ప్రతి ఒక్కరు కూడా ఐక్య ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఉందని, ఆ రకంగా చేయలేకపోతే ప్రపంచమంతా కూడా విధ్వంసకర యుద్ధాలకు తెరలేపేటువంటి అవకాశం కూడా ఉంటుందని కూడా తెలియజేస్తూ ఉన్నాం. కేవలం ఇరాక్లో జరుగుతున్నటువంటి యుద్ధమే కాకుండా ఇండియాకు వచ్చిపోతున్నటువంటి సైనిక దళాలను ఇండియా బార్డర్లోనే అమెరికన్ సామ్రాజ్యవాదులు, ఇజ్రాయెల్ కలిసి దాడులకు ఉసిగొలిపినటువంటి పరిస్థితి ఉంది. అది పూర్తిగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య, బాధాకరమైనటువంటి చర్య. ఇట్లాంటి దాడులు, విధ్వంసకర యుద్ధాలు ఎక్కడ కూడా ప్రజలకు ఉపయోగపడేవి కావు.
వాళ్ళ పెత్తనం కోసం చేస్తున్నటువంటి యుద్ధాలు మాత్రమే. అందుకని ఈ యుద్ధాలతోటి ఒరిగేది ఏమీ లేదు ప్రజలకు. కావున ప్రజలంతా కూడా ముక్తకంఠంతో ఈ విషయంపైన నిరసనకు దిగాల్సినటువంటి అవసరం ఉంటుందని భావించి మార్చి 8న జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఉమ్మడి ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక జరుపుతుంది. థ్యాంక్ యూ.